సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. సుమారు 5,000 మంది పోలీసులతో 3 అంచెల భద్రతా వలయాన్ని నిర్మించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మోదీ బహిరంగ సభకు కూడా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ లో అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అధికారులు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, విజువల్స్ లో కూడా పోలీసులు ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా రేపు పెద్ద ఎత్తున వీఐపీ తాకిడి, అదేవిధంగా ప్రజలు వస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఈ సభకైతే ఈసారి 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. సుమారుగా 5,000 మంది పోలీసులతో బందోబస్తును అయితే కల్పించనున్నారు. స్థానిక పోలీసులతో పాటు ఆక్టోపస్ గ్రేహౌండ్ స్పెషల్ పార్టీ బెటాలియన్ పోలీసులు అయితే రంగంలోకి దిగనున్నారు. శనివారం అంటే ఈ రోజు కూడా ఢిల్లీ నుంచి 250 నుంచి కూడా 300 మంది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు కేంద్ర భద్రతా బలగాలైతే నగరానికి చేరుకోనున్నాయి. పరేడ్ గ్రౌండ్ బయట అంతా కూడా రాష్ట్ర పోలీసులు పహారా అయితే కాస్తారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఎస్పీజీ కేంద్ర బలగాలతో కమ్యూనికేట్ చేయడానికి పరిమిత సంఖ్యలో కూడా ఐపీఎస్ అధికారులకు మాత్రమే సమావేశ వేదిక లోపలికి అనుమతి ఉంటుందని కూడా సమాచారం అయితే ఉంది. ఇప్పటి వరకు పరేడ్ మైదానంలో చూసుకున్నట్లయితే కూడా తాత్కాలికంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను అయితే ఏర్పాటు చేయనున్నారు. మోదీ పర్యటించే దారి పొడవంతా కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వీటిని హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా పర్యవేక్షిస్తారు. నిరసనకారులు కావచ్చు, రౌడీ షీటర్లు, ఆందోళనకారులు, అల్లరి మూకలు లాంటి ఎవరైనా సరే వచ్చి ఇక్కడ గొడవ లాంటి చేయకుండా ఉండేందుకు కూడా ముందస్తుగా చర్యలు చేపట్టడంతో పాటు అరెస్టులకు కూడా పోలీసులు అయితే సిద్ధమయ్యారు. పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో కూడా నో ప్లేన్ జోన్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. రిమోట్ కంట్రోల్ జోన్లు కావచ్చు, ఆ డ్రోన్లు కావచ్చు, పారాగ్లైడర్లు, అదేవిధంగా రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్లు వంటి ఎగిరే పరికరాలపై కూడా నిషేధం విధిస్తూ మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ శ్రీధర్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. బేగంపేట, బోయిన్పల్లి, అదేవిధంగా మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఈ ఆంక్షలన్నీ అమల్లో అయితే ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా రేపు వీఐపీ తాకిడి, అదేవిధంగా ప్రజలు కూడా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పుడే చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ మొబైల్ టాయిలెట్స్, ఇటు మహిళల కోసం కావచ్చు, పురుషుల కోసం కావచ్చు, సెపరేట్ గా మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారందరి కోసము ఇటు ప్రకృతి సహకరించకపోయినా సరే, అంటే వాతావరణం అనుకూలించకపోయినా సరే వారందరికీ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇక్కడ టెంట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. టెంట్స్, చైర్స్ అన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తోపులాట లాంటివి జరగకుండా ఉండేందుకు కూడా అంతా ఇట్లా బార్గేట్స్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసి దూరం ఉన్న వారికి ముందు సభలో జరిగేదంతా కూడా కనిపించే విధంగా అయితే పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా మంచినీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రేపు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారు కాబట్టి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు అధికారులు కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా రేపు జరగబోయే సభకైతే సర్వం సిద్ధమైంది పరేడ్ గ్రౌండ్ లో. విడదన్స్ గజానంతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.